ఇప్పుడు ఇతను ఏమంటాడంటే మా బిజినెస్ లీగల్, ఉమ్, మాదంతా మేము నిర్మించుకున్నాం యంగ్ ఏజ్ లో. ఈ లీగల్ది చూపించుకొని ఆ ఇల్లీగల్ కి పనులు చేయించుకుంటా ఉంటాడు ఇతను. ఉమ్, ప్రతి చోటకి వెళ్ళి ఈ లీగల్ గా జరిగిన దాంట్లో ఇతను ఒక్కడే ఫేస్ అంటాడు, నా ఒక్కడి వల్ల ఇది జరిగింది అంటాడు. నేనంట వైఫ్ కాబట్టి నాకు అది అతను ఇస్తున్నాడంట. ఓకే. ఈ అబద్ధం ఒకటి చెప్తాడు. నాకు అతను ఇచ్చేదేంటి సార్ అసలు? ఇప్పుడు ఎక్స్పాన్షన్ అయింది కదా, అసలు ఎక్స్పాండ్ చేయాలని చెప్పిన దాన్నే నేను అది కూర్చోబెట్టి అతనికి ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఎలా అయిందో ఎవరైనా వచ్చి అడిగితే క్లారిటీ వచ్చేస్తుందిగా. ఉమ్, ఇప్పుడు ఒక బ్రాంచ్ పెరిగింది, ఎవరి ద్వారా వచ్చిందని అడగండి, అర్థమైపోతుంది కదా. ఇంకా అంతకు మించి ఏముండిద్ది అక్కడ దాచుకునేది? మేమేమి రోడ్ల మీద వెళ్తున్న వాళ్ళని చొక్కా పట్టుకొని లోపలికి వచ్చి నువ్వు తిండి తినని అడగట్లేదుగా. ఉమ్, ఇట్స్ ఎ లీగల్ బిజినెస్. మేము ట్యాక్సులు కడతాం, వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారా? విజిలెన్స్ రైడ్ చేయమనండి వాళ్ళ మీద, ఉమ్, ఏం జరుగుతుందో తెలిసిద్ది. ఏ మినిస్టర్ని పట్టుకున్నారో, ఏ ఎమ్మెల్యేని పట్టుకున్నారో ఎవరికి తెలుసు సార్? వాళ్ళ సొంత ఎమ్మెల్యేని వాళ్ళ అమ్మ నా బూతులు తిడతారు అందరి దగ్గర. అవునా? వాళ్ళ సొంత ఎమ్మెల్యే, నేను పేరు చెప్పను, చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్ ఆయన. పేరు చెప్పడం ఎందుకు? మీరు హనుమాన్ జంక్షన్ అంటే తెలియదు ఎమ్మెల్యే గారికి? అదేలేండి సార్.